రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో అనుచిత వ్యాఖ్యలు మాట్లాడి పార్లమెంట్ సాక్షిగా అవమానించారని ఎగతాళి చేసి అహంకారపూరితంగా మాట్లాడటానికి అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. అమిత్ షా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫలితంగా పార్లమెంట్ లో కూర్చున్నారని, మంత్రి పదవి అనుభవిస్తున్నారని, అది మర్చిపోయి ఇలా మాట్లాడిన సిగ్గుచేటు. అంబేద్కర్ అంబేద్కర్ అంటూ పదే పదే అతని పేరు స్మరించుకుంటారు. దానికి బదులు ఏదో ఒక హిందూ దేవుని స్మరించుకుంటే నీకు 7 జన్మల స్వర్గం దక్కుతుంది అనడం సిగ్గుచేటని, అలాగే మాటి మాటికి వీళ్ళకి అంబేద్కర్ పేరు ఎత్తడం ఫ్యాషన్ అయిపోయిందని ఎగతాళిగా మాట్లాడటం ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ మనువాద మతోన్మాద సిద్ధాంతానికి ఈ వ్యాఖ్యలు నిలువెత్తు నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మళ్లీ మాట్లాడితే పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసి తెలియజేస్తారని, సందర్భంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, మరియు అంబేద్కర్ వాదులు బొడ్డు రాజలింగం, పెగ్గర్ల మహేందర్, అల్వాల అంజయ్య, పోచిమల్లు, కొండయ్య, అంజీ పాల్గొన్నారు. మరి గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎవరైతే ఉన్నారో మొన్నటి రోజున పార్లమెంటు సమావేశాల్లోపట మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అట్టడుగు వర్గాలకు పేదల పెన్నిది అయినటువంటి అంబేద్కర్ గారిని పదే పదే వక్రీకరిస్తూ అంబేద్కర్ ఏమన్నా దేవుడా అని చెప్పి కించపరిచే మాటలు ఏవైతే ఉన్నాయో మరి బేషరత్గా వెనక్కు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి గౌరవనీయులు ప్రధానమంత్రి మరి రాజ్యాంగం వలనే నేను 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ, అలాగే ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అయినని చెప్పి చెప్పుకుంటున్న మరి నరేంద్ర మోడీ, అంబేద్కర్ మెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ, మరి నీ తోటి సహచర మిత్రుడు ఎవరైతే ఉన్నారో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరి పార్లమెంట్లో ఆ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి సమంజసమని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ పాలకులను ప్రశ్నించడం జరుగుతుంది. బేషరతుగా ఆ మాటలు వెనక్కు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలకు తెరలేపే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడే హుందాతనం నేర్చుకోవాలని చెప్పి చనిపోయిన వ్యక్తుల మీద పదే పదే రాజకీయాలు చేసుకుంటూ మరి మన భారతదేశ హిందూ సంస్కృతిలో భాగమేనా అని చెప్పి సందర్భంగా ప్రశ్నించడం జరుగుతుంది. మరి చనిపోయిన వాళ్ళను ఈ రకంగా వక్రీకరించి మాట్లాడటం మరి ఇది ఏ పార్టీ సంస్కృతితో మరి బీజేపీ పాలకులు ఒకసారి ఆలోచించుకొని ఒకసారి అంతర్మదం చేసుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆ మాటలు వెనక్కు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా మీద బీజేపీ మీద హోంమంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్ అగౌరవపరిచే పద్ధతి ఏదైతే ఉంటుందో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ బీజేపీ పాలకులకు బుద్ధి చెప్పే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంతమంది అగ్రకులాల ఆధిపత్యం కోసమే హిందూ భావజాలాన్ని నెత్తికెట్టుకొని మనువాద సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రజల మీద రుద్దేది ఏదైతే ఉందో అది విరమించుకోవాలి. ఈ భారతదేశం అన్ని కులాలు మతాలు సంస్కృతిలో భాగంగా గౌరవించవలసిన సంస్కృతిలో మన భారతదేశంలో భాగం. కాబట్టి ఇలాంటి మాజీ గౌరవనీయులు అంబేద్కర్ గారు కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రిగా చేసిండు. అలాగే ఈరోజు ప్రపంచ దేశాల అటువంటిది అంబేద్కర్ మెచ్చుకుంటే మన దేశ పాలకులు మాత్రం అంబేద్కర్ కించపరిచే విధంగా మాటలు ఏవైతే ఉన్నాయో చాలా బాధాకరం. ఇప్పటికైనా పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఉందాతనంగా మాట్లాడవలసిన బాధ్యత ఈ బీజేపీ పాలకుల మీద ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ బీజేపీ పాలకులకు మరొకసారి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం